మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ ప్రజా కార్యక్రమానికి స్వాగతం. తాళ్లప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి ఒక ప్రైవేటు ఉద్యోగి మౌళీంద్రాచారి గారు అడుగుతున్నారు, మన జీవితం యొక్క పరమార్థం ఏంటో తెలుసుకోవటం ఎలా? దైవనామస్మరణ ఒక్కటే మార్గమా? నిత్య జీవితంలో చిక్కుకున్న మనిషి ఎలా బయటకు వచ్చి ఈ విషయాన్ని తెలుసుకోగలడు? ఒకవేళ తెలుసుకోలేకపోతే ఈ జన్మను ముగించేస్తే మళ్ళీ జన్మించవలసిందేనా? చాలా మంచి సందేహం. మౌళీంద్రాచార్య గారికి మనం ధన్యవాదాలు ఇప్పుడు చెప్పచ్చు. మంచి సందేహం. మానవ జీవితానికి పరమార్థం ఏమిటని అడిగారే, దాన్ని స్పష్టంగా వేదశాస్త్ర పురాణాల్లో చెప్పారు. అత్రాహారార్థం కర్మ కుర్యాద్ అనింద్యం కుర్యాదాహారం ప్రాణ సంరక్షణార్థం ప్రాణాసంధార్య తత్వజిజ్ఞాసనార్థం తత్వం జిజ్ఞాస్యం ఏన భూయో న జన్మ. ఈ జన్మ ఎత్తింది ఎందుకో తెలుసా? మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండాలి. అదే లక్ష్యం. అది తెలుసుకుంటే చాలు. ఈ జన్మ ఎత్తింది ఎందుకు అంటే మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండడానికి. ఈ జన్మ ఎత్తడమే ఒక దోషం. సృష్టి ఒక పెద్ద దోషం. సృష్టి గుణం కాదు, దోషం. దాన్ని బ్రహ్మసూత్రాల్లోనే చెప్పారు. శారదాకి ఆట కోసం వచ్చింది, ఎందుకంత పట్టించుకుంటున్నారు దీన్ని? ఈ సృష్టి ఒక పెద్ద దోషం. అది భగవంతుడు చేసుకుని ఎందుకు? ఆయన మాయ, ఆయన సరదా. చిన్నపిల్లడికి ఎదురు చేయాలని అనిపిస్తుంది, అంతే చేసాడు. దాన్ని అంతే తీసుకోవాలి. దాన్ని మళ్ళీ ఇంకా లాగి పీకి ఎందుకంత? మొత్తం జీవితానికి లక్ష్యం ఏంటంటే మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండడం. ఏన భూయో న జన్మ అన్నారు. ఆ మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉంటే తత్వం జిజ్ఞాస్యం ఏన భూయో న జన్మ. తత్వశాస్త్రం గురించి చదివి తత్వం తెలుసుకో, గురువుల ద్వారా గ్రంథాల ద్వారా తత్వం తెలుసుకో అన్నారు. తత్వం తెలుసుకోవడం ఎలాగా అన్నారు? తత్వం ప్రాణంతో ఉండాలి కదా తత్వం తెలుసుకోవాలంటే, అందుకని ప్రాణాలతో ఉండమన్నారు. ప్రాణాలతో ఉండాలంటే అన్నం తినాలి కదా, అందుకని అన్నం తినమన్నారు. అన్నం తినాలంటే ఏదో సంపాదించాలి కదా, అందుకోసం సంపాదించు అన్నారు. కానీ ఆ సంపాదన కోసం అనింద్యం కర్మ నకుర్యాత్, నింద్యం కర్మ నకుర్యాత్. తప్పుడు పని చేయొద్దు, మంచి పని ద్వారానే సంపాదించు. అత్ర ఆహారార్థం కర్మ కుర్యాత్ అనింద్యం. ఇంత తినాలి కాబట్టి ఏదో తప్పుడు పని కాకుండా మంచి పని చేసుకుని 4 రూపాయలు సంపాదించుకో. సరే, ఈ తినడం ఎందుకండి? కుర్యాద్ ఆహారం ప్రాణ సంరక్షణార్థం. ప్రాణాలు నిలబడాలి కాబట్టి ఆహారం తీసుకో. ప్రాణాలు ఎందుకంటే నిలబడడం? ప్రాణాసంధార్య తత్వజిజ్ఞాసనార్థం. తత్వం తెలుసుకోవడం కోసమే ప్రాణం. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం, సంసారాలు చేయడం కోసం, సన్యాసం పుచ్చుకోవడం కోసం కాదు. ఏది నీకు తత్వజ్ఞానానికి ఉపయోగిస్తుందో ఆ పని చేయి. నీకు సాఫ్ట్వేర్ ఉద్యోగం కానీ, సంసారం కానీ ఏదైనా సరే తత్వజ్ఞానానికి ఉపయోగిస్తుంది. అది ఆలోచించమని ప్రతివాడిని. చాలామంది తత్తికొడుకులు అయిపోతారు, మొత్తం వదిలేస్తారు. వాడికి డబ్బు కోసం పనిచేస్తాడు, జీవితాంతం డబ్బు అంటాడు, తత్వజ్ఞానం అంటాడు. డబ్బు ఉంటే తత్వజ్ఞానం రాదు. అది వదిలేసుకుంటేనే వస్తుంది. నకర్మ నాన్న ప్రజయధనేనా అంటే సంతృప్తి కలిగి ఉండడం అంటూ ఉండాలి. డబ్బు ఉంటే అసలు సంపాదించారు చెప్తున్నారు కదా. అన్నం తిను, సంపాదించుకో, జీవితాన్ని సరిపడి సంపాదించుకో. ఎంత సంపాదిస్తావు? ఇదంతా ఎందుకు? ఇదంతా ఎందుకని అరగంటకు ఒకసారైనా అలారం పెట్టుకుని ఆలోచించమని మనుషులు. సెల్ ఫోన్ అలారాలు ఉన్నాయి కదా, మాటి మాటికి టైం 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 అంటారు. అలారానికి ఒకసారి నేను ఎందుకు బతకాలని పెట్టుకోమను. వాడు బాగుపడతాడు, వెంటనే 3 రోజుల్లో బాగుపడతాడు. అలారానికి ఒకసారి అలారం పెట్టుకుంటాడు, నేను ఎందుకు బతకాలంటే ఇటీ బతుకు అనవసరమా అని ఆలోచిస్తాడు. వాడు వెంటనే తీవ్రంగా తత్వశాస్త్రమే పడిపోతాడు. దానికి ఉపయోగపడే పనులే చేస్తాడు. వ్యాపారాలు పెంచుకోడు, ఉద్యోగాలు పెంచుకోడు, తాపత్రయాలు పెంచుకోడు. ముఖ్యంగా యథవ ఫోన్ పట్టుకుని అస్తమానం మాట్లాడు, వదిలి పారేస్తాడు. ఇది జీవిత పరమార్థం. దీనికి ఇంకోటి ఆయన అడిగిన మంచి ప్రశ్నకు ఒక సమాధానం మనం ధైర్యం కోసం చెప్పాలి. ఈ సాధన చేస్తామండి, నామస్మరణే మార్గం. నామస్మరణ ప్రాథమిక మార్గం. అది అత్యున్నతమైన మార్గం అనుకోకుండా దయచేసి. నేను ఎందుకు టీవీలో అస్తమానం చెబుతూ అంత, అది ఎక్కువ మంది, లక్షల మంది వింటున్నారు. అందరూ యోగాలు, ధ్యానాలు, మౌనం అన్నీ చేయలేరు కదా. మహాతపస్సు ఉత్తమమైన మార్గం. ఆత్మనిష్టలో ఉండే మహాతపస్సు నామస్మరణ కాదు. నామస్మరణ ప్రాథమిక మార్గం. అలాగని దాన్ని మానేయమని కాదు. నామస్మరణ చేయగా ధ్వనిలోకి ఎడతాం. ధ్వనిని పట్టుకోగా మౌనంలోకి ఎడతాం. ఆ మౌనంలో నేను అని ఎక్కడ స్ఫురిస్తుందో అక్కడ ఉండిపోవడమే అత్యుత్తమమైన తపస్సు. అది ఈ జన్మలో ప్రయత్నం చేస్తాం. సాధ్యం కాదు, కంగారు పడక్కర్లేదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు 9వ అధ్యాయంలో, రాజవిద్య రాజగుహ్య యోగంలో, సగం సాధన చేసిన వాడు దెబ్బతింటాడని ఎప్పుడు అనుకోకండి. పావలా సాధన చేసినా చాలు, ముప్పావలా చేయడానికి అవకాశం ఉండే జన్మనిస్తా అన్నాడు. శుచీనాం శ్రీమతాం గేహి యోగభ్రష్టోభిజాయతే కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి. కొంత ప్రయత్నం ఎక్కడ చేస్తే మిగిలింది అక్కడ చేయాలి. తర్వాత ఎటువంటి జన్మనిస్తాడు? శుభ్రంగా ఆచారం కలిగి, డబ్బు కూడా కలిగి, అన్నపానాలకు లోటు లేని కుటుంబంలో అతను పుట్టేలా చేస్తా. అక్కడి నుంచి అతను సాధన కొనసాగిస్తాడు.
కౌంతేయ ప్రతిజానికి నమే భక్త ప్రణశ్యతి. కౌంతేయ ఒక్క మాట గుర్తుపెట్టుకో, నువ్వు ప్రతిజ్ఞ చేసి చెప్పు ఈ విషయాన్ని, ఏం బహిరంగంగా చెప్పు, నేను చూసుకుంటాను. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడైన వాడు ఎప్పుడూ నష్టపోడు, ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో కూడా నష్టపోడు. అంటే ఈ పని కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఒక అమెరికా భారతదేశానికి అధ్యక్షుడు అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, అమెరికా ప్రెసిడెంట్ అవ్వచ్చు, వచ్చే జన్మలో అంబాజీపేటలో దూడ సంతలో దూడ అవ్వచ్చు. నేను అమెరికా ప్రెసిడెంట్ అయ్యాను పూర్వజన్మలో అంటే కుదరదు. ఈ దూడ అవ్వడానికి అవసరమైన పుణ్యమో పాపమో, పుణ్యం కూడా కావచ్చు కదా, చేశాడు దూడదంతా అవుతాడు, మే అంటాడు అంతే. అది అలా. కానీ భగవంతుడు ఏమంటాడు, ఆధ్యాత్మిక సాధన చేసిన వాడికి నేను దూడ సంతలో పుట్టే అవకాశం ఇయ్యను, బ్రహ్మజ్ఞుల సంతలో పుట్టే అవకాశం ఇస్తా, వాళ్ళ ఇంట్లో అవకాశం ఇస్తా. అక్కడి నుంచి రమణ మహర్షి లాగా, జిడ్డు కృష్ణమూర్తి గారి లాగా అది కొనసాగిస్తాడు. అది అంచేత ఆ గ్యారంటీ ఉంది. ఏదో గొడుక్కిను ఫ్రిడ్జ్కి వాషింగ్ మిషన్ గ్యారంటీ ఉన్నది, భగవంతుడు జన్మ గ్యారంటీ కూడా అందులో భగవద్గీత మాట్లాది గ్యారంటీ ఉంది. ఆధ్యాత్మిక సాధన చేసేవాడు 5 పైసలు సాధన చేసి మానేసినా బాధపడక్కర్లేదు, ముందు 5 పైసలు చేయమను, మిగిలిన 90 తర్వాత శుభ్రంగా ఇస్తుంది, ఏం కాదు. భగవద్గీత నిత్యపారాయణ చేయడం ద్వారా, దానిలో ఉన్న అర్థాలను తెలుసుకోవడం ద్వారా మనిషికి కలిగే భరోసా ఇది. అది నిజంగా భగవంతుడు నేరుగా ప్రకటించిన మాట. అందుకని ఆ గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఇటువంటి ఎన్నో సందేహాలు తొలగిపోతాయి, మనకి చాలా ధైర్యం కలుగుతుంది. ఆ ధైర్యాన్ని నాన్నగారి మాటల్లో కూడా మనం అందించారు. వీలైనంత వరకు ఈ జన్మలోనే మనం అందరం ప్రయత్నం చేద్దాం, మరొక జన్మ రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేద్దాం. తప్పనిసరి అయితే ఇప్పుడు చేసిన ప్రయత్నం కొంత, మరికొంత ప్రయత్నం తర్వాత కూడా కలిసి వస్తుందని మనకు భరోసా ఇచ్చారు. నమస్కారం.